ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక క్రిమినల్ తండ్రి మాట్లాడే మాటలు వినిపిస్తాను. ఖచ్చితంగా మీరు ఆ మాటలు వినండి, దాని అర్థం ఏందని నేను చెప్తాను. क्योंकि बच्ची वो मेरी भी तो हो सकती थी, मेरी बच्ची होती तो मैं क्या कहता, फांसी दे दो उसको, मार दो गोली. ఈ తండ్రి ఎవరో కాదు ఫ్రెండ్స్, కలకత్తాలో ఎవరైతే అమ్మాయిని అఘాయిత్యం చేసి చంపేశాడో ఆ దరిద్రుడు యొక్క తండ్రి అనమాట ఈయన మాట్లాడే భాష చాలా మందికి అర్థం కాకపోయినా ఆయన కళ్ళల్లో ఉన్న ఆవేదన అయితే ఖచ్చితంగా అందరికి తగిలి ఉంటుంది. బిడ్డలను అయితే మనం కనగలుగుతాం కానీ వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళ తలరాతల్ని మనం కనలేము అని చెప్తారు. అదే విధంగా వాళ్ళ బిడ్డ అంత దారుణానికి పూనుకుంటాడని వాళ్ళ తల్లిదండ్రులకి ఎట్లా తెలుస్తుంది ఫ్రెండ్? ఒకవేళ అంత దారుణంగా చనిపోయింది తన కూతురే అయితే తను తట్టుకోలేడు కదా. ఖచ్చితంగా ఏ తండ్రి కూడా కూతురు ఆ విధంగా చనిపోతే ఒప్పుకోలేడు. ఎవరైతే ఆ అఘాయిత్యాన్ని పూనుకున్నాడో వాడిని ఖచ్చితంగా చంపాలన్న కోపం కసి వస్తుంది. సో అదే విధంగా నా కొడుకు కూడా శిక్ష పడే తీరాలని చెప్పేసి ఆ తండ్రి చాలా ఆవేదన గురయ్యాడు. మెయిన్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ ని బ్లేమ్ చేయొద్దు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కానీ తల్లి కానీ తండ్రి కానీ తన కొడుకు ఈ విధంగా మారాలని ఎవరు కోరుకోరు. కాబట్టి ఖచ్చితంగా ఒక సగటు తండ్రి యొక్క ఆవేదనని మీరు అర్థం చేసుకుంటారు, అలాగే షేర్ చేస్తారని కోరుకుంటూ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.